హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 143. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్ చేసుకోండి. ఎందుకంటే కరివేపాకు వేస్తాం కదా, అది ఆయిల్ పైకి తుల్లుతుంది. సో అందుకని నెక్స్ట్నే గుండగా తరిగిన ఉల్లిపాయలని అందులో వేసుకోండి, కళాయిలో వేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈనుల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత అట్లగారితోని అలా ఇలా కలుపుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, కలిపిన తర్వాత నెక్స్ట్ మనం అందులోని కొంచెంగా ఫస్ట్ బిర్యానీ ఆకుని ఒక 2 వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. కర్రీ అన్నది కొంచెం తొందరగా అవుతుంది, అందుకని ముందుగానే సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసినట్టయితే ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారినంత వరకు కొంచెం సిమ్ చేసుకొని వేపుకోండి. హై ఎక్కువ పెట్టద్దు, సిమ్లో వేగితేనే ఆనియన్ అనేది మంచిగా వేగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ముందుగానే చికెన్ నీట్గా ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడాను ఆనియన్స్కి పట్టేటట్టు కొంచెం కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉన్నట్టయితే అల్లం తెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆనియన్స్కి పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ టమాటా వేసుకోండి. టమాటాలు 1 టమాటా అయితే సరిపోతుంది. టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని ఆ చికెన్ను వేసేయండి మొత్తానికి కూడాను. వేసిన తర్వాత ఆ చికెన్ని కూడాను మనం వేసుకున్న ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం కూడా దానికి పట్టే విధంగా కలుపుకోండి. కలుపుకున్నట్టయితే ముక్కలకి ఉప్పు కారము అన్నది మంచిగా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది కలుపుతూ ఉండండి ఒక 5 మినిట్స్ వరకు. కలిపిన తర్వాత ఫస్ట్గా నేను జీలకర్ర పొడి వేసుకున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. నేను కొంచెం అని ఎందుకంటున్నాను, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను కదా, సో అందుకు కొంచెం అన్నాను. నెక్స్ట్ నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఎవరెస్ట్ అయితేనే మంచి టేస్ట్గా ఉంటుంది చికెన్ మసాలా, అందుకని అది వేస్తున్నా. ముందు మనం ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి ఉప్పు, కారము, మసాలా పట్టేటట్టు అటు ఇటు కొంచెంగా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉన్నట్టయితే ముక్కకి ఉప్పు కారము అన్నది మంచిగా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం సిమ్ చేసుకొని ఈ చికెన్ ఫ్రైని చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూతని ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఆ చికెన్ని కూడా అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూసారా, కొంచెం మనకి చికెన్లో ఉన్న నేను అసలు వాటర్ కూడా అందులో వేయలేదు. ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటరే కొంచెం జ్యూస్ లాగా దిగింది. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ కొంచెం చిలకరించుకోండి వాటర్ని చికెన్లోనే. అంటే చపాతీతోని చికెన్ తింటే గాలిలో తేలినట్టు ఉంటుంది, అందుకనేసే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. లాస్ట్ అయిపోయింది అన్న లాస్ట్లో ఒక నిమ్మ చెక్క ఒకటైతే సరిపోతుంది, మొత్తం పిండేయండి. అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకును కూడా ఇంకొంచెం వేసుకోండి.
చికెన్ కర్రీకి ఇది చాలా ఇంపార్టెంట్. వేసుకున్నట్టయితే మన చికెన్ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ద నెక్స్ట్ వీడియో. చికెన్ కర్రీ మీరు చేసి ఎలా ఉందో